హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఛానల్ని ఫాలో అవుతున్నారా? మా ఛానల్ని చూస్తున్నారా? చూడకపోతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. అలాగే మేము హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్తున్నాము. మా ఊరు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పక్కన చిన్న గ్రామం. వెళ్తున్న దారిలో వ్యూ చాలా అందంగా ఉంది. ఆ వ్యూని ఒకసారి మీకు కూడా చూపించాలనుకున్నాను, అందుకే వీడియో తీశాను. మా పిల్లలు కూడా ఆ వ్యూ చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. చూడండి మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చాలా బాగున్నాయి. పల్లెటూర్లు, పక్కన రోడ్ల మీద వెహికల్స్, పొలాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వ్యూ చాలా అందంగా ఉంది. చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది, అంత అందంగా ఉంది వ్యూ అంతా. మా పిల్లలు అయితే కనబడిన వాళ్ళందరికీ హాయ్ చెప్పుకుంటూ వస్తున్నారు. రోడ్ల మీద అయితే ట్రాఫిక్ లేదు, చాలా క్లియర్గా ఉంది. జర్నీ చాలా బాగుంది, ఎక్కడ ట్రాఫిక్ లేదు. ఎంత బాగుందో అసలు. మా బాబు అయితే డ్రైవింగ్ చేస్తా అని ఒకటే ఏడుస్తున్నాడు. వాళ్ళ డాడీ వాళ్ళలో కూర్చొని డ్రైవింగ్ చేస్తా అంటున్నాడు. పాప ఏమో వద్దు అని అంటుంది. నన్ను ఎందుకు వద్దు అంటున్నారని చెప్పేసి వాడు వాళ్ళ డాడీతో గొడవ పడుతున్నాడు. చూడండి ఎట్లా గొడవ పడుతున్నాడో. నేను డ్రైవింగ్ చేస్తా అంటున్నాడు. వాడి ఏజ్కి వాడు డ్రైవింగ్ చేస్తాడంట. చూడండి ఫ్రెండ్స్, ఎదురుగా ఆవులు వస్తున్నాయి, ఎంత చక్కగా ఉన్నాయో. వ్యూ అయితే చాలా అందంగా ఉంది. మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. పక్కన చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో నేచర్. చాలా అందంగా ఉంది, చూడ్డానికి అయితే సూపర్ అనిపిస్తుంది. పక్కన అంతా మేకలు, గొర్రెలు, ఆవులు మేపుతున్న వాళ్ళు రోడ్ల మట్టి వెళ్తూ ఉంటే మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు చూసుకుంటా. ఆ బర్రెలను ముట్టుకుంటా చాలా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు. కనబడిన వాళ్ళందరికీ హాయ్ చెప్పుకుంటూ నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు. మా బాబు అయితే అసలు మామూలుగా కాదు. నేను డ్రైవింగ్ చేస్తా డాడీ, నేను డ్రైవింగ్ చేస్తా డాడీ, ఒక్కసారి డాడీ ప్లీజ్ డాడీ, ఒక్కసారి చేస్తా డాడీ అని అడుగుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, పక్కన గొర్రెలు కూడా ఎట్లా వస్తున్నాయో. వ్యూ అయితే చాలా అందంగా ఉంది. రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాబాబా దిగి రోడ్డు మీద వ్యూ అంతా దిగి వీడియో తీయాలనిపిస్తుంది. కార్లో నుండే తీశాను, బాగుంది. చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎంత అందంగా ఉందో. ఆ పొలాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, పచ్చగా. ఇలాంటి నేచర్ మనం సిటీలో ఎక్కడ చూడలేము ఫ్రెండ్స్. పల్లెటూరుకి వెళ్తేనే ఇవన్నీ కనబడతాయి. ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. మా పిల్లలైతే మనం ఇటే ఉండిపోదాం మమ్మీ, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోదాం, బాగుంది మమ్మీ, ఇటు నేచర్ అంతా బాగుంది మమ్మీ, వ్యూ అంతా చూడు మమ్మీ ఎంత బాగుందో, మనం ఇక్కడే ఉందాం మమ్మీ, మళ్ళీ సిటీకి వద్దు మమ్మీ అంటున్నారు. కానీ రాకపోతే ఎట్లా? స్కూల్కి వెళ్తున్నారు కదా, రావడం తప్పదు అని చెప్పి తీసుకొచ్చాను మళ్ళీ. కానీ వ్యూ అయితే అసలు బాబా అందాలు చూడండి ఎంత బాగుందో, అసలు మామూలుగా లేదండి. మా బాబు అయితే నన్ను ఎందుకు డ్రైవింగ్ చేయనియట్లేదని ఒకటే లొల్లి మాతోటి. వ్యూ చూడండి, అబ్బా నాకైతే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది వ్యూ. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వ్యూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి ప్లీజ్. ఇలాంటివి ఎన్నో మరిన్ని అప్డేట్ చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఊరికి దగ్గరలో ఉన్నాము. ఇంటికి చాలా చాలా దగ్గరలో ఇదే మా ఊరిలో ఎంటర్ అవుతున్నాము. ఇదే మా ఊరు, చిన్న పల్లెటూరు. బాగుందా ఫ్రెండ్స్?